హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. స్కూల్ ఫీజు చెప్పగానే దీప తను కట్టలేనని భయపడుతుంది అవుతుంది. మీరు కట్టగలరు అనేసి కార్తిక్ దీప దగ్గర డబ్బులు తీసుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు. మీరు ఒకేసారి డబ్బు ఇవ్వలేరు కదా, అందుకే కొంత డబ్బు డబ్బాలో దాచుకొని మొత్తం అయిన తర్వాత ఇవ్వమని చెప్తాడు. మీరు ఎంత టైం కావాలన్నా తీసుకోండి. స్కూల్కి కట్టిన ఫీజు మీరు అప్పుగా తీసుకున్నారు కాబట్టి దాన్ని తీర్చండి. అప్పుని 6 నెలల్లో తీరుస్తానని దీప అంటుంది. తీర్చలేకపోతే ఏం చేస్తారని అంటాడు. తీర్చలేకపోతే నేను ఇక ఆ డబ్బులు తీసుకోను. మీ మీద మీకు నమ్మకం ఉంటే ఈ పందానికి ఒప్పుకోమని చెప్తాడు. 6 నెలల్లో తీరుస్తానని మాట ఇస్తుంది. ఇప్పుడు మీ కూతుర్ని మీరే చదివించాలనుకుంటున్నారు, నేను కాదు. ఎవరైనా తప్పుగా మాట్లాడితే చెంప పగలగొట్టమని చెప్తాడు. ఇదంతా పారిజాతం కిటికీలోంచి చూస్తూనే ఉంటుంది. మొరగని కుక్కలు ఉండవు. మీరు ఎంత ద్వేషిస్తున్నారో కూడా నాకు తెలుసు. నేను క్షమించమని అడగను, ఎందుకంటే దానికోసమే ఇదంతా చేస్తున్నానని అనుకుంటారు. ఎప్పటికైనా అర్థం చేసుకుంటారని ఆశ ఉందని చెప్తాడు. మీరు నన్ను క్షమించకపోయినా నేను ఎప్పటికీ శ్రేయభిలాషిని అంటాడు కార్తీక్. ఆ అటెండర్ నరసింహకు వివరాలు చెప్తాడు. పాప తండ్రి ఆ డబ్బున్న వ్యక్తి స్కూల్లో అడ్మిషన్లో తండ్రిగా పేరు రాశాడని, అప్లికేషన్లో ఫోటో తీశానని చూపిస్తాడు. తండ్రి పేరు రాశాడు అంటే పాప తండ్రి అతనే కదా అని అంటాడు. దానికి అసలైన తండ్రిని నేనే. ఒక్క సాక్ష్యం చాలు, నీ బండారం బయట పెడతానని నరసింహ అనుకుంటాడు. శౌర్య కార్తీక్ గురించి మాట్లాడుతుంది. కార్తీక్ చాలా మంచివాడని అంటుంది. కార్తీక్ మాటలు దీప గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అమ్మమ్మ కారులో స్కూల్కి వెళ్ళమని చెప్పిందని శౌర్య అంటుంది. వద్దు, ఆటోలో తీసుకుని వెళ్తానని దీప కోపంగా చెప్తుంది. శౌర్యని దూరంగా ఉండటం అయ్యే పని కాదు. ఇక తను పాపని తీసుకెళ్లే పని లేకుండా నేనే తీసుకురావాలని అనుకుంటుంది దీప హోటల్లో పనిచేస్తూ ఉండగా నరసింహ వస్తాడు. టిఫిన్ ఇంకా రెడీ అవ్వలేదని కడియమంటే, నేను వచ్చింది టిఫిన్ కోసం కాదు, మా ఇంటి ఇల్లాలు దీప కోసమని అంటాడు నరసింహ. దీప మొగుడిని తానే అని అంటాడు. ఎందుకు వచ్చావు? నీకు మాకు ఏ సంబంధం లేదని ఇంటి దగ్గర చెప్పారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా బతుకు నేను బతుకుతున్నాను. ఇంటి దగ్గరకు వచ్చి అందరితో చీ అనిపించుకున్నావు. ఇక్కడైనా ప్రశాంతంగా ఉండనివ్వమని చెప్తాడు. మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలిసింది. పాపకు తండ్రి నేనా, ఆ కార్తీక వాడే అని నాకు తెలుసు అని అంటాడు నరసింహ. నీ నోటి నుంచి ఇలాంటి తప్పుడు మాటలు వస్తే చెప్పు తెగల కొడతానని దీప వార్నింగ్ ఇస్తుంది. ఇది నిజమని నిరూపించే సాక్ష్యం ఉందని అంటాడు. పాపని స్కూల్లో చేర్పించింది ఎవరని నిలదీస్తాడు. వాడు పాపకు ఏమవుతాడని స్కూల్లో చేర్పించాడు. పాప తండ్రిగా పేరు రాసి సంతకం కూడా పెట్టాడని ఫోటో చూపిస్తాడు. అంటే తండ్రి వాడేనని ఒప్పుకున్నట్లే కదా. వాడు రాశాడు, నువ్వు రాయమన్నావా అంటాడు. దీంతో దీప షాక్ అవుతుంది. నా పేరు ఉండాల్సిన చోట వాడి పేరు లేకపోతే నీ చెప్పు తీసుకొని కొట్టు, ఉంటే నా చెప్పు తీసుకొని నన్నే కొట్టు అని అంటాడు. నువ్వు చెప్పేది నిజమైతే ఆ మనిషికి ఎలా బుద్ధి చెప్పాలో తనకి తెలుసని దీప అంటుంది. నీతో నాకు ఏ సంబంధం లేదని దీప అంటే, అయితే నేను కట్టిన తాళి ఇచ్చేయమని నరసింహ అడుగుతాడు. నేను కట్టిన తాళి నీ మెడలో ఉన్నంత వరకు నీకు నాకు ఎటువంటి సంబంధం ఉన్నట్టు, అది లేకపోతే ఏ ఇబ్బంది లేదని దీప తాళిని నరసింహ తెంపబోతాడు. అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు. దీప నరసింహని తోసేస్తుంది. నా తాళి మీద చెయ్యి వేస్తే రక్తం కళ్ళు చూస్తావని బెదిరిస్తుంది. నరసింహ వెళ్ళిపోతాడు. నరసింహని ఊరికే వదిలిపెట్టకూడదు, గట్టిగా బుద్ధి చెప్పాలని కార్తీక్ ఎవరికో ఫోన్ చేసి మాట్లాడతాడు. దీప బాధగా కూర్చొని నరసింహ మాటలు తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.